ఇండియన్ ఫ్లైట్ క్రాష్‌లోనే అతిపెద్ద ఫ్లైట్ ట్రాజెడీ జూన్ 12, 2025 1:38 పీఎంకి లండన్‌కి వెళ్లబోతున్న ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ ఏఐ-171 క్రాష్ అయింది. ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ అహ్మదాబాద్ నుండి లండన్‌కి వెళ్లబోతుంది. టేకాఫ్ అయ్యాక 5 మినిట్స్‌లోనే క్రాష్ అయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర మేఘానీనగర్ రెసిడెన్షియల్ ఏరియాలో బీజే మెడికల్ హాస్టల్ మీద ప్లేన్ క్రాష్ అయింది. పైలట్స్ టేకాఫ్ అయ్యాక వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి మేడే కాల్ ఇచ్చారు. అంటే లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ ఉంది అని. కానీ తర్వాత రెస్పాన్స్ లేదు. లండన్‌కి లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ కాబట్టి ప్లేన్ హెవీలీ ఫ్యూయల్డ్ ఉండటం వలన ప్లేన్ క్రాష్ అయ్యాక బిగ్ ఎక్స్‌ప్లోషన్ అయింది. బాడీస్‌ని గుర్తుపట్టని విధంగా ఈ క్రాష్ అయింది. టోటల్ 242 మంది ఉన్నారు. 169 ఇండియన్స్, 53 బ్రిటిష్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. అందులో 217 అడల్ట్స్, 11 చిల్డ్రన్, ఇద్దరు 1 ఇయర్ బేబీస్ ఉన్నారు. ప్లస్ 2 పైలట్స్, 10 క్యాబినెట్ క్రూ అందరూ స్పాట్ చనిపోయారు. ఎక్స్ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఈ ఫ్లైట్‌లో చనిపోయారు. రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయినందుకు గ్రౌండ్‌లో కూడా క్యాజువాలిటీస్ ఉన్నాయి. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు. ఇంకా చాలా మంది ఇంజ్యూర్ అయ్యారు. రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇన్వెస్టిగేషన్‌లో బ్లాక్ బాక్స్ దొరికితే మెయిన్ కాజ్ ఏంటో తెలుస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ వల్లనే పైలట్స్ చనిపోయే ముందు ఏం మాట్లాడుకున్నారో రికార్డ్ అవుతుంది.